ది ఫెడరల్ ప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ని కలిశారు. ఆయన పవన్ కళ్యాణ్ ఇటీవల శ్వాసకు సంబంధించినటువంటి సమస్యతో గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఇటీవల ముక్కుకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. దీంతో ఆయన గత కొంతకాలంగా ఇంట్లోనే ఉంటూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. రెస్ట్ తీసుకోవాలని, ఆరోగ్యవంతంగా తయారై ఆంధ్రప్రదేశ్కి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి పెద్దగా చర్చలు జరగలేదని, కేవలం పరామర్శ కోసమే ఆరోగ్య సంబంధించినటువంటి అంశాల మీదే పవన్ కళ్యాణ్తో ఆయన చర్చించినట్లు, వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు కలిసింది ఆంధ్రప్రదేశ్లో కాదు, హైదరాబాద్లోనే వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యాపారాలు అన్నీ అక్కడే ఉన్న నేపథ్యంలో శనివారం నాడు ముఖ్యమంత్రి కూడా తన నివాసానికి వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ కొన్ని కార్యక్రమాలు ఆయన అటెండ్ అయిన నేపథ్యంలో శనివారం వీకెండ్ కావడము, కార్యక్రమాలన్నీ హైదరాబాద్లో చూసుకునేటట్టు ఏర్పాట్లు చేసుకోవడము, ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని నారా చంద్రబాబు నాయుడు కలిశారు. అంటే ఇక్కడ ఇది సందర్భం కాకపోయినా కూడా కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎంతో పాటు, పవన్ కళ్యాణ్తో పాటు, నారా లోకేష్తో పాటు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కూటమి పక్షానికి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించిన వారిలో ఎక్కువ శాతము వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ నివాస గృహాలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ అన్ని హైదరాబాద్లోనే ఉండడం మూలంగా ప్రతి వారం అంటే శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండడము, శనివారం, ఆదివారం హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని కలుసుకోవడము, తర్వాత వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ చక్కబెట్టుకుని రావడము, మళ్ళా తిరిగి సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్కి రావడము, ఇదంతా గత 11 ఏళ్లుగా సాగుతూ వస్తూనే ఉంది. వీళ్లతో పాటు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు చాలా మంది, ఎక్కువ శాతం అధికారులు వాళ్ళ కుటుంబాలు కూడా హైదరాబాద్లోనే ఉండడం వల్ల వీకెండ్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వస్తూనే ఉన్నారు. వీళ్లతో పాటు సచివాలయ ఉద్యోగులు, గ్రూప్ 1 అధికారులు, హెచ్ఓడి అధికారులు ఎక్కువ శాతం మంది రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైనా కూడా వాళ్ళ కుటుంబాలు అన్ని కూడా స్థిర నివాసాలు అన్ని కూడా హైదరాబాద్లోనే ఉంటుండడం వల్ల వాళ్ళు వీళ్ళంతా వీకెండ్కి టూర్కి వెళ్ళినట్టు హైదరాబాద్కి వెళ్ళి కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుని మళ్ళా సోమవారం నాడు వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అంటే ఈ విధానం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు అన్న చర్చ కూడా చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. పరిపాలించే నాయకులే ఇలా హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేయడము, అధికారులు కూడా హైదరాబాద్లోనే ఉంటూ వాళ్ళ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో చేయడం, ఇవన్నీ ఈ అంశాలన్నీ గత 11 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగానే ఉన్నాయి.